మురుగునీటి కాల్వలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మురుగునీరు బయటకు పారడం, దుర్వాసన, దోమలు, వ్యాధుల వ్యాప్తి వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మ్యాజిక్ డ్రైన్లను అందుబాటులోకి తెస్తోంది. మురుగునీరు భూమిలోకి ఇంకిపోయేలా వీటి నిర్మాణం ఉంటోంది. పాత పద్ధతిలో నిర్మించే కాల్వల కంటే మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం తక్కువ ఖర్చులోనే పూర్తవుతోంది. విశాఖ జిల్లాలో 2 చోట్ల ప్రయోగాత్మకంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని యంత్రాంగం చేపట్టింది. పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో నిర్మాణమైన మ్యాజిక్ డ్రైన్లు సత్ఫలితాలిస్తున్నాయి. వీటిని మరింత కాలం పరీక్షించి విజయవంతమైతే రాష్ట్రమంతటా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతకీ మ్యాజిక్ డ్రైన్లను ఎలా నిర్మిస్తారు? పాత పద్ధతిలో నిర్మించే వాటితో పోలిస్తే ఇవి భిన్నంగా ఎలా పనిచేస్తాయి? తదితర విషయాలను మా ప్రతినిధి కూర్మరాజు వివరిస్తారు. ఎక్కడైనా కాలువలంటే మురుగుతో నిండిపోయి ఉండే పరిస్థితి ఉంటుంది. ఇవి దోమలకి ఆవాసాలుగా మారడం, అలాగే వీటిని ప్రతిరోజు శుభ్రం చేయాల్సిన పరిస్థితి గ్రామ పంచాయతీ మీద కానీ, లేదంటే అక్కడ వార్డు సభ్యుల మీద కానీ, వీటందరి మీద ఆ బాధ్యత ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోని ఈ మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇప్పుడు గ్రామాల్లో ఈ మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం ప్రయోగాత్మకంగా సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా దాన్ని కొన్ని గ్రామాల్లోని అమలు చేయడం ద్వారా అది ఎటువంటి ఫలితాలను ఇస్తుందో చూసి దాని ప్రకారం భవిష్యత్తులో అన్ని మ్యాజిక్ డ్రైన్లు చేయాలా, లేదా ఏ రకంగా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగునకు తక్కువ ఖర్చుతో ఎట్లా సాధ్యపడుతుందన్న విషయాన్ని ఈ మ్యాజిక్ డ్రైన్లు ఒక ఉదాహరణగా, ఒక ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న పథకంగా మనం చెప్పాల్సి ఉంటుంది. విశాఖ జిల్లాలో ఇటు పెందుర్తి మండలంలోనూ, అలాగే పద్మనాభం మండలంలోనూ 2 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. పెందుర్తి మండలంలో ఎస్ఆర్పురం గ్రామాన్ని దీనికోసం ఎంపిక చేశారు. ఇటీవల అంచనాల కమిటీకి కూడాను జిల్లా యంత్రాంగం ఈ మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, అలాగే వీటి ఫలితాలని వాళ్ళకి వివరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఈ మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం, వీటి ఫలితాలు, ఇవి నిర్మాణం తర్వాత ఎస్ఆర్పురంలో ఒక 2-3 వర్షాలు, పెద్ద వర్షాలు కురిసిన ఈ ప్రాంతంలో ఎలా ఉంది, ఈ పరిస్థితులను అన్నింటినీ కూడాను వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం అసలు ఎలా జరుగుతుందంది మనం పరిశీలిద్దాం. ఈ మ్యాజిక్ డ్రైన్లో ప్రధానంగా ఈ డ్రైన్కి అటు ఇటు సిమెంట్ పలకల్ని అమరుస్తారు. అమర్చిన తర్వాత పెద్ద సైజు రాళ్ళు, అంటే ఈ మాదిరి సైజు ఉన్న రాళ్ళని ముందు కింద పరుస్తారు. ఆ తర్వాత పెద్ద పిక్క, అంటే ఈ రాళ్ళకు సంబంధించిన పెద్ద పిక్కని ఇక్కడ మనం ఆ కుప్పలు, 2 కుప్పలు చూస్తున్నాం. ఒకటి పెద్ద చిప్స్, అలాగే తర్వాత చిన్న చిప్స్. ఈ రెండింటిని కూడాను ఈ పెద్ద రాళ్ళు పరిచిన తర్వాత ఈ పెద్ద చిప్స్ని వేస్తారు. ఆ తర్వాత చిన్న చిప్స్ని వేసిన తర్వాత ఈ మ్యాజిక్ డ్రైన్ సిద్ధమవుతుంది. సాధారణంగా డ్రైన్ ఒక నిర్మాణానికి, ఒక 200 మీటర్ల డ్రైన్ నిర్మాణానికి దాదాపు 4.5 లక్షల నుంచి 6 లక్షలు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేస్తే, ఈ డ్రైన్ నిర్మాణానికి దాదాపు 60,000 నుంచి 70,000 లోపే నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. అయితే స్వచ్ఛతా పరంగా చూస్తే ఇది ఒక ఇంకుడు గుంతలా పనిచేస్తుంది. ఎటువంటి నీటినైనా ఇది భూమిలోకి పంపించేస్తుంది ఈ డ్రైన్ నిర్మాణం ద్వారా. ఇక్కడ అంటే ఇప్పుడు ఈ నిర్మాణం ఎస్ఆర్పురంలో జరిగిన తర్వాత దాదాపు 2-3 పెద్ద వర్షాలు వచ్చినప్పటికీ కూడాను ఎక్కడా నీరు నిలవడం కానీ, లేకపోతే వాడుక నీరు వచ్చి ఇందులో చేరిన ఎటువంటి దుర్వాసన కానీ, దోమలు ఇతరత్ర ఏమీ లేవనేసి వారి అనుభవం చెప్తోంది. ఈ గ్రామంలోని సాంప్రదాయమైన డ్రైన్లు కూడా ఉన్నాయి. ఈ సాంప్రదాయమైన డ్రైన్లోని అవి ప్రతిరోజు వాటిని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ మ్యాజిక్ డ్రైన్లోని ప్రతిరోజు శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. నీటిని ఎప్పటికప్పుడు ఇది భూమిలోకి పంపించేసే పరిస్థితి ఉంటుంది. దానికి అదే శుభ్రం చేసుకుంటుంది. మ్యాజిక్ డ్రైన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉన్నందుకు మంచి సిస్టమ్ అయితే బాగానే పెట్టారండి గవర్నమెంట్. ముందు మనం రాడ్లు తీసుకుంటామండి, రాడ్లు జాలీలా కట్టి దానికి ఒక స్లాబ్ వేస్తామండి. స్లాబ్ వేసిన తర్వాత ఆ స్లాబ్ ఒక 15 రోజులు క్యూరింగ్ అయిన తర్వాత వాటిని ట్రెంచ్లో 2.5 అడుగులు తవ్వి వర్టికల్గా నిలబెడతామండి. నిలబెట్టిన తర్వాత 65 సైజు వైట్ మెటల్ అవి వేస్తామండి. దాని తర్వాత 40 mm బ్లాక్ మెటల్ అండి, 40 mm బ్లాక్ మెటల్ వేస్తామండి. దానిపైన 20 mm 10 mm మిక్స్ కలిపి లెవెల్గా వేసి ఉంచుతానండి. దీనివల్ల ఇంచుమించు 15-20 రోజులు వర్షాలు పడ్డాయండి.
కానీ ఎక్కడ వాటర్ అయితే బయటకు పోలేదండి. ఈ దీనిలో అలా ఇంకిపోయిందండి. ఇవన్నీ ఇప్పుడు ఇంకా గ్రామంలో ఏమున్నాయో అన్నీ ఈ మ్యాజిక్ డ్రైన్లో చేద్దామని మేము డిసైడ్ అయ్యామండి. దీనికి క్లీనింగ్ అయితే అవసరం లేదండి. రేపు ఏదైనా జస్ట్ చెత్త ఏదైనా ఉండిపోయింది అనుకోండి పైది, అది మన అంబాసిడర్లు ఉన్నారండి, వాళ్ళు క్లీన్ చేసి శుభ్రం చేయగలరండి వాళ్ళు. ఇది ఈ మ్యాజిక్ డ్రైన్ల పరిస్థితి. ఈ ఎస్ఆర్పురం పంచాయతీలో ఈ మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం ప్రయోగాత్మకంగా జరుగుతోంది. ఇవి పూర్తి స్థాయిలో ఇవి మంచి ఫలితాలను ఇవ్వగలిగితే ఇంకుడు గుంతల మాదిరిగా ఉండే వీటి నిర్వహణ కూడాను పెద్దగా గ్రామ పంచాయతీ మీద భారం లేకుండా ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ పిక్కల్ని సర్దుబాటు చేసుకుంటే సరిపోతుందనేసేమో నిపుణులు చెప్తున్నారు. అలాగే చాలా తేలికైన టెక్నాలజీ ఇందులో ఇమిడి ఉంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే గ్రామాలన్నీ కూడాను పూర్తి స్థాయిలో మనకి పరిశుభ్రంగా, వీధులన్నీ చాలా మురుగునీరు లేకుండా ఉంటాయనేసేమో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ప్రయోగాత్మకంగా ఈ చర్యలు చేపట్టింది. కేవలం శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖ జిల్లా.